సో మీరెంతో కష్టపడి సంపాదించిన డబ్బు మీకు తెలియకుండా మాయమైతుందంటే, దెన్ యూ ఆర్ డూయింగ్ దిస్ మిస్టేక్ విచ్ ఐఎమ్ గోనా షేర్ విత్ యూ. ఈ మిస్టేక్‌ని ఎలా అవాయిడ్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. ఈ ఒక సింపుల్ ట్రిక్ చాలా మందికి తెలీదు. ఎంతో కష్టపడ్డ డబ్బుని పోగొట్టుకోవడం వల్ల ఇట్ విల్ అఫెక్ట్ దేర్ ఫ్యూచర్ అండ్ దేర్ ఫ్యామిలీ. ఒకవేళ మీరు నా వీడియోస్‌కి కొత్తయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఎందుకంటే ఇందులో వాల్యూ ఇస్తాను. సో వితౌట్ వేస్టింగ్ టైమ్ లెట్స్ జంప్ ఇంటు ద టాపిక్. సో డబ్బు సంపాదించడం ముఖ్యం. కష్టపడి సంపాదిస్తారు. ఉట్టిగా రాదు కదా చాలామందికి. దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో దీనికోసం ఏం చేస్తారంటే చాలామంది చాలా రకాలుగా వాళ్ళకి తెలియకుండా డబ్బు మాయమైపోతుంది. ఎలా మాయమవుతుందంటే 3 కారణాలుంటాయి. ఒకటి ఇన్‌ఫ్లేషన్. అంటే మనం బ్యాంక్ అకౌంట్‌లో 10,000 పెట్టుకుంటే ఇవాళ 10,000కి వచ్చిన సరుకు ఏదైతే ఉందో అది నెక్స్ట్ 1 ఇయర్, 2 ఇయర్‌లో రాదు. ఎందుకంటే డబ్బు యొక్క విలువ పడిపోతూ ఉంటుంది. దీన్నే ఇన్‌ఫ్లేషన్ అంటా ఉంటారు. అంటే మామూలుగా వేరే వస్తువుల ఖర్చులు పెరుగుతా ఉంటాయి కాబట్టి. ఇది ప్రతి ఇయర్ అయితా ఉంటది. ఇంకోటొచ్చేసి స్కామ్‌లు. ఈ బెట్టింగ్ యాప్‌లు లేకపోతే ఇంకేదో పిచ్చి పిచ్చి అంటే తొందరగా డబ్బులు సంపాదిద్దాం, తొందరగా కోటీశ్వరులవుదామన్న ఆతృతతోని చాలామంది ఏం చేస్తారంటే డబ్బులు పోగొట్టుకుంటారు. ఇదొకటి. నెంబర్ 3 వచ్చేసి అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఎక్స్‌పెన్సెస్. ఇప్పుడు కార్ బ్రేక్ డౌన్ అయిందనో, లేకపోతే అనుకోకుండా హాస్పిటల్‌లో పడడము, ఇంకేదో ఏదో ఉంటాయి కొన్ని కారణాలు. కొందరికైతే ఇన్స్యూరెన్స్ కూడా ఉండదు. ఇన్స్యూరెన్స్ ఉండకపోవడం వల్ల కూడా ఇలాంటి జోబులోకెళ్ళి మనం డబ్బులు పెట్టుకోవాల్సొస్తుంది. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా బంగారం అమ్మాల్సొస్తుంది. ల్యాండ్ అమ్మాల్సొస్తుంది. ఇలా రోడ్డున పడ్డ కుటుంబాలు ఎన్నో వందలు, వేలు ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాలలో. ఇవన్నీ అవాయిడ్ చేసుకోవాలనుకుంటే చాలా మందికి చెప్పే సలహా ఎమర్జెన్సీ ఫండ్ అని ఉంటుంది. ఈ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్స్ కూడా చెప్తా ఉంటారు. యూట్యూబ్‌లో ఎన్నో వీడియోస్ కూడా చెప్తా ఉంటారు ఎమర్జెన్సీ ఫండ్. కానీ ఎమర్జెన్సీ ఫండ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి? అసలు ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటి? ఆ పేరులోనే ఉన్నది ఇప్పుడు మనకేమైనా అవసరం వస్తే ఆదుకునేది. సో ఇది ఎంతుండాలంటే మీ యొక్క జీతము ఎప్పుడైతే ఇప్పుడు 50,000 సంపాదిస్తే 50,000 ఇంటూ 10 5,00,000 ఉండాలి. రూ. 1,00,000 సంపాదిస్తే రూ. 1,00,000 ఇంటూ 10 10,00,000 ఉండాలి. సో ఇది ఒక నైట్‌లో అయిపోదు. ఇట్లా ఇట్లా అనగానే అయిపోదు. ఇంత ఫండ్. ఈ ఫండ్‌ని ఏం చేయాలంటే మీరు చాలామంది ఏం చెప్తారంటే వెళ్లి ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయి. ఆ బ్యాంక్ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ కొడతా ఉండు నీకొచ్చినప్పుడు డబ్బులని. సో ఆ డబ్బు ఊరికే వెళ్లి ఆ డబ్బు ఇంకో అకౌంట్‌లో కూర్చున్నంత మాత్రాన దానికి ఏం విలువ ఉంటది? డబ్బు అనేది పని చేయాలి. డబ్బు కూడా మనతో పాటు పరిగెత్తాలి. డబ్బు కూడా మనలాగే పని చేయాలంటే యూ నీడ్ టు స్టార్ట్ ఎన్ ఎస్ఐపి. సో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. సో లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ అని ఎన్నో రకాల మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. బ్యాలెన్స్డ్ ఫండ్, మిక్స్డ్ ఫండ్స్ చాలా ఉన్నాయి. వేర్ దే బ్యాలెన్స్ ఈక్విటీ అండ్ గోల్డ్ లేకపోతే వేరే అసెట్స్‌తోని దే విల్ బ్యాలెన్స్ అండ్ ఇట్ విల్ ఆఫర్ ఎ సెక్యూరిటీ ఫర్ యూ. మ్యూచువల్ ఫండ్‌లో ఏం మోసాలు ఉండయి. సో దీని ద్వారా ఏందంటే మీరు సంపాదిస్తున్న ఏదైతే గోల్ పెట్టుకున్న టార్గెట్ ఇంటూ 10 యూ కెన్ ఈజీలీ అచీవ్. మీరు 10,00,000 కూడబెట్టాల్సిన అవసరం లేదు. మేబీ 8,00,000 కూడబెడితే ఆ 2,00,000 ఇంట్రెస్ట్ వల్ల మీకు రావచ్చు ప్రాఫిట్స్. దానివల్ల ఏందంటే మీరు ఈజీగా కార్పస్ ఫండ్ అనేది అరేంజ్ అవుతుంది. ఇది కాదు నేను ఎస్ఐపి మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయను. నాకు ఐ వాంట్ సేఫ్టీ అనుకున్నప్పుడు మీరు రికరింగ్ డిపాజిట్‌లోకెళ్ళాలి. అంటే ఇప్పుడు మీరు ఏ బ్యాంక్ అయినా వెళ్ళండి. ఎస్‌బీఐ గాని, హెచ్‌డీఎఫ్‌సీ గాని ఇంకేదైనా బ్యాంక్‌లో రికరింగ్ డిపాజిట్ చేస్తే ఏందంటే ఇప్పుడున్న ఇంట్రెస్ట్ ప్రకారం 7.5 ఎంతో ఉంటుంది. ఇంట్రెస్ట్ నేను ఇక్కడ పెడతాను. అది ఒక్కొక్క బ్యాంక్ ఒక్కోలా ఉంటుంది. రికరింగ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ రేట్. ఇదేంటంటే ఇది కూడా మీకు ప్రతి నెల ఇంట్రెస్ట్ వస్తా ఉంటుంది. అంటే 7.5 అంటే యాన్యువల్ ఇంట్రెస్ట్ రేటు. కాకపోతే కొంచెం కొంచెం వస్తా ఉంటది ఇంట్రెస్ట్ రేటు. బై ద ఎండ్ అంటే మీరు పెట్టేటప్పుడే మీకు ఒక ఎక్స్‌పెక్టేషన్ ఉంటుంది గదా! అది మీకు ముందే చెప్తది. ఇంత 10,000, 25,000 పెట్టండి ప్రతి నెల. బై ద ఎక్స్‌పైరీ ఆఫ్ దిస్ వాటెవర్ ద టైమ్‌లైన్ దట్ యూ ఆర్ సెట్టింగ్ అప్ ద రికరింగ్ ఫండ్ మీకు చూపెడతది. ఇంత డబ్బు ఈ పీరియడ్‌లో సంపాదించగలరని. ఇలా మీరు రికరింగ్ డిపాజిట్ పెడితే ఏందంటే ఇట్ విల్ ఆల్సో హెల్ప్ యూ. కానీ చాలా మందికి వచ్చిన పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే ఈ డిసిప్లిన్ అనేది ఉండదు. ఒక నెల పెడతారు, ఒక నెల పెట్టరు. దీనికోసం ఐ విల్ సజెస్ట్ యూ ఈస్ స్టార్ట్ స్టాండర్డ్ ఇన్‌స్ట్రక్షన్స్. ఒకవేళ రికరింగ్ డిపాజిట్ పెడితే మీకు ఆటోమేటిక్‌గా స్టాండర్డ్ ఇన్‌స్ట్రక్షన్స్ అనేది సెట్ అయితది. ఏందంటే ఇది ఒక చిన్న ప్రోగ్రామ్ మన బ్యాంక్‌లో ఏందంటే ఈ పర్టిక్యులర్ టైమ్‌లో ఈ పర్టిక్యులర్ అకౌంట్ నుంచి ఈ పర్టిక్యులర్ అకౌంట్‌కి డబ్బులు వెళ్ళాలి అని ఆటోమేటిక్‌గా సెట్ చేయడం అన్నట్టు. అదే ఎస్ఐపిలో కూడా ఇలాంటి డిసిప్లిన్ మెయింటైన్ చేస్తే కూడా మీరు మంచి ఫండ్స్ ఒక కార్పస్‌ని కూడా బిల్డ్ చేసుకోవచ్చు. దానికి కూడా ఏం లేదు. ఈ పేటీఎం మనీ అని కొన్ని కొత్త యాప్స్ వచ్చాయి. విచ్ యూ జస్ట్ ఇన్వెస్ట్ చేస్తే ఎవ్రీ టైమ్ ఇట్ విల్ స్టార్ట్ డిడక్టింగ్ ద మనీ. ఈ డిసిప్లిన్, ఈ భయం ఉంటే ఏందంటే మనకు పిచ్చి పిచ్చి ఖర్చులు చేయకుండా మమ్మల్ని కాపాడుకుంటది. సో ఈ విధంగా ఎమర్జెన్సీ ఫండ్ అనేది క్రియేట్ చేసుకుంటే ఇట్ విల్ ప్రొటెక్ట్ యూ. ఒకవేళ మీరు జాబ్ లాస్ అయినా కూడా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎందుకంటే మీకు 10 నెలలు బతికేంత డబ్బు ఉంది కాబట్టి.
ఇవాళ రేపు భయంతో బతికేవాడు ఎవడంటే డబ్బు లేనివాడు. ఆ డబ్బు లేనివాడు ప్రతిరోజు సచ్చుకుంటా, బతుకుంటా ఇష్టం లేని జాబ్ చేస్తా ఉంటాడు. సో, డబ్బే ఉంటే మీకెందుకు మీ ఇష్టం ఉన్నట్టు బతకచ్చు కదా! సో, డబ్బులు సంపాదించడం మీద ఫోకస్ చేయండి. అది ప్రస్తుతానికి ఒక టెంపరరీగా మీకు ఆ జాబ్ ఇష్టమా? లేదా? తర్వాత వన్స్ యూ హిట్ యువర్ గోల్ వదిలేయండి. యూ కెన్ టేక్ సమ్ రిస్క్స్. బిజినెస్ స్టార్ట్ చేయడం, ఇంకేం చేయడం. బట్ ఎమర్జెన్సీ ఫండ్స్‌తో పాటు మీకు కావాల్సిన ఇన్స్యూరెన్స్ ప్రొడక్ట్స్ కూడా పెట్టుకుంటే అది మిమ్మల్ని, మీ ఫ్యామిలీని సెక్యూర్ చేస్తాయి. ఎంతో ఫ్యామిలీస్ చూశాను నేను రోడ్ మీద పడ్డాయి. ఐ హోప్ మీకు ఈ వీడియోలో వాల్యూ అనిపించినట్టుంది. ఇఫ్ ఒకవేళ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇలాంటి కాంటెంట్ మీకు క్రియేట్ చేసి మీకు ఎడ్యుకేట్ చేస్తాను. దట్ విల్ హెల్ప్ యూ టు టేక్ స్మార్ట్ ఫైనాన్షియల్ డెసిషన్స్. ఇట్ విల్ హెల్ప్ యూ టు ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీ. ఆల్రైట్. ఒకవేళ అవసరం ఉన్న వాళ్ళకి ఎవరుంటే షేర్ చేయండి. దట్ విల్ హెల్ప్ మై గ్రో మై రీచ్. థాంక్స్ ఫర్ జాయినింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.